మా మా అయ్యయ్యో వాళ్ళు వేసేసాడే, త్వరగా తిను. నేను మొత్తం క్లీన్ చేసేసాను, లోపలికి వెళ్ళి ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. అమ్మా, వాడైనా నీ కొడుకు, నేను కూడా నీ కూతుర్నని మర్చిపోకు. అయినా వాడికి నాన్ వెజ్ నచ్చకపోతే నేను తినడం మానేయాలా? మా అమ్మా తిను తిను. ఛీ, అయినా ఒక జీవిని చంపి కోసి ఎట్లా తింటారే మీరు? రే అన్నయ్య, చూస్తావా? అమ్మా, వాడికి తెలియకుండా బాక్స్ లో దాచిపెట్టావు కదా, దాన్ని కూడా తీసుకురా, ఎలా తినాలో చూపిస్తా. అయ్యయ్యో నువ్వు ఆపవే. రే నాన్న, నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసా, నేను కూడా స్నానం చేసేసా. నువ్వు రెడీ అయ్యి వచ్చేలాగా టిఫిన్ చేసి పెడతావు, ఓకేనా? ఛీ, నాకేం వద్దు పో. వీడికి ఖచ్చితంగా ముక్కలేందే ముద్ద దిగిన అమ్మాయి వీడి లైఫ్ లోకి రావాలి. అప్పుడు ఎలా తినడో నేను చూస్తా. ఒసేయ్ ఎందుకే నా బిడ్డకి అన్ని శాపనార్థాలు పెడుతున్నావు? అంతేలే, నేను నీ కూతుని కాదు కదా, వాడే నీ కొడుకు కదా. రోజు చూస్తున్నా, వాడినొకలా నన్నొకలా చూస్తున్నావు. ఒసేయ్ నేనమ్మనే, నాకిద్దరూ ఒకటే. రేపు నువ్వు అమ్మ అయినప్పుడు నీకు అర్థమవుతుంది. సరేరా, పనులున్నాయి. నేను రాను పో. సరే, కాలేజీ కన్నా రెడీ అవ్వు. ఒరే అన్నయ్య, కాలేజీలో దింపదా అన్నావుగా నైట్. చెప్పా. అమ్మా, అన్నయ్య టిఫిన్ తినకుండా వెళ్ళిపోతున్నాడు. రే నాన్న, టిఫిన్ తినేసి వెళ్ళురా. ఆఫీసులో వర్క్ ఉందమ్మా. సర్లే, నేను వస్తాను, జాగ్రత్త. హలో ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు? నేను ముందే చెప్పా కదా, ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు రాకు. సరే, ఎక్కడికి రావాలి? లొకేషన్ పంపి. మన ఇద్దరం ఒకటే కదా, మనం వేరే కాదు కదా, అది నీకు తెలుసు కదా. సో కాబట్టి 5 minutes ఇక్కడ ఉంటా. నువ్వు వస్తేరా, లేకపోతే ఇంకా నీ ఇష్టం, ముందే చెప్తున్నా. నువ్వు అంతలా చెప్పాలా? 5 minutesలో నీ ముందుంటా. దీని అమ్మ జీవితం రోజు రోజుకి నా బతుకు ఓంకార్ అనే షోలా తయారవుతుంది. ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దానికి వాడు ఆన్సర్ చెప్పేటప్పుడు వాడు ఖచ్చితంగా మధ్యలో 1 second అని అంటాడని తెలిసిన అప్పుడు వచ్చే టెన్షన్ మైండ్ మొత్తం దొబ్బుద్ది. ఇప్పుడు ఏం చేయాలి? ఈయన కొడుకు ఫోన్ చేద్దాం. ఫోన్ ఎత్తరా, ఏ బ్రేస్ అదవా? ఇప్పుడు ఏం చేద్దాం? వాడి దగ్గరికి వెళ్ళిపోదాం. అమ్మో లక్ష్మి, మా నాన్న వాళ్ళ నాన్న తరతరాలుగా వాళ్ళ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ వచ్చారు. మా తాత రాజావారికి సలహా ఇచ్చేవారు, వాళ్ళ తాత అక్బర్ చక్రవర్తికి సలహా ఇచ్చేవారు, ఇంకో తాత బ్రిటిష్ వాళ్ళకి సలహా ఇచ్చేవాడు. మా నాన్న
ఊరి జనాలకి సలహా ఇచ్చేవాడు. అదే వృత్తిగా నేను 100 కొట్టు సలహా పట్టు, ఇదే నా కొట్టు. షబ్బా కలాలిదే. అమ్మా అమ్మో, ఎవరు వస్తున్నారు? అయ్యో ఇది పట్టట్లేదే. రండి 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 రండి, వెల్కమ్ టు 100 కొట్టు సలహా పట్టు. బొక్క అని చెప్పు. ఫోన్ చేస్తే అద్దానికి ఏరా నొప్పి నీకు? ఫోనా? అది అడిగిందో. ఓకే, కూల్ కూల్ కూల్. ఏ సలహా వద్దా? ఏ నీకు 100 వద్దా? కావాలి. సర్లే మ్యాటర్ చెప్పు. ఏదైనా సలహా చెప్పరా. ఇది బ్రెయిన్తో ఆలోచించే విషయం. ఒక్క నిమిషం ఆగు. ఓ ఓ కుక్క అంటే తనతో ఒక పక్కనే ఉన్నట్టు, అమ్మాయి అంటే అమ్మాయి ఫ్రెండ్ పక్కనే ఉంటుంది. తన్నడు చెప్పేస్తుంది. ఈ ఐడియా నాకెందుకు రాలేదు? నాకు 100 ఇయ్యాలి కదా. ఇస్తాలేరా. రే 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 100 రే. హలో బేబీ, తిన్నావా బేబీ? ఏం చేస్తున్నావు? వా వీడికి కూడా లవరా? బేబీ చిన్నపిల్లలు మాట్లాడుతున్నా, కోపం వస్తుంది, ముందే చెప్తున్నా. చిన్న పిల్లల ఏంట్రా? చిన్న పిల్లలే కదరా. ఎడిపోతుందిరా సొసైటీ. నాకు చిరాగ్గా ఉంది, విసిగిచ్చకపో. ముందే చెప్తున్నా, ఈసారి విసిగిస్తే కొట్టేస్తా. అయ్యయ్యో సారీ. నువ్వు ఊరుకోవే, కావాలని చేసావా ఏంటి? ఏదో నేను అనుకుని అలా అలా అయిపోయింది దానికి పోయి. లవ్ అన్నాక కొట్టుకోరా తిట్టుకోరా ఏంటి? అది కూడా ప్రేమే కదా. ఎంత ప్రేమ ఉంటే అంత కొట్టుకుంటారు, అంత తిట్టుకుంటారు. థ్యాంక్ యూ. వాడు చెప్పింది కరెక్టే. కుక్క ఎక్కడుంటే దాని తోక పక్కన ఉంటుందన్నట్టు. గట్టిగా తగిలిందా? సారీ. నువ్వనుకోలే, అదనుకున్నా. ఒట్టు. ఇంకా నేను విషయం తెలియకుండా కొట్టేనే ఇలా కొట్టింది. ఇంకా అసలు విషయం తెలిస్తే చెక్కేస్తారేమో. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. సరే సరే నేను చెప్తా. నేను ఎందుకు పిలిచానో చెప్పుకో. నువ్వు నవ్వితే చిన్నపిల్లలో ఉంటావని చెప్పి తప్పు చేశా. చిన్నపిల్లనే లో చేశానా అని అనిపిస్తుంది. తెలుసు అంటే చెప్పు అంటుంది, తెలీదు అంటే నువ్వు నేను ఒకటే కదా, నీకు తెలీదా అంటుంది. ఎలారా? ఇదంటే ఎలా చూస్తుంది. హ్యాపీ బర్త్డే సిస్టర్. అది ముందే చెప్పింది, మిద్దరు ఒకటేనని. మిద్దరి మధ్య ఏ సీక్రెట్స్ ఉండవంటగా.
నేను చెప్పా కదా ముందే. చూసావా నేను ఎక్కడుంటే అక్కడికి ఎత్తుక్కుంటూ వచ్చేసాడు. అవును, నీకెలా తెలుసు నేను ఖచ్చితంగా ఇక్కడే ఉంటానని? ఏంటి నువ్వు? నేను రావడం కాదు ఇంపార్టెంట్, సిస్టర్ బర్త్డే ఇంపార్టెంట్. చెప్పు సిస్టర్, నీకేం కావాలో? ఏమొద్దులే బ్రో, నాకు దానికి ఇష్టమైన ఫ్రై చికెన్ తిందాం. ఈవినింగ్ వెళ్దాం. అవును, మాటల్లో పడి మర్చిపోయా. ఆఫీస్కి లేట్ అవుతుంది. సారీ, నేను బయలుదేరుతాను. అవును కదా, మర్చిపోయా. సరే, ఈవినింగ్ మాత్రం మర్చిపోకు. సరే బాయ్. బాయ్ బ్రో. బాయ్ బాయ్. ఏదోటైంది లేపా. అన్నా, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి? ఏంటి అంటే, నా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు ఫ్రైడ్ చికెన్ అడిగితే లేదని చెప్పేస్తావా? ఎందుకు? ఎందుకంటే నేను ప్యూర్ వెజిటేరియన్, నా లవర్ నా ఫ్రెండ్ ఏమో నాన్ వెజిటేరియన్. అంటే తెలియకుండా మేనేజ్ చేస్తున్నా, అంటే తను ఎక్కడ బాధపడుతుందేమో అని. ప్లీజ్ అన్న, ఇవాళ తన ఫ్రెండ్ బర్త్డే. ఓ సరే, ఒక పని చేద్దాం. ఆర్డర్స్ ఉన్నాయని చెప్దాం. తనకు మాత్రం ఒక ప్లేట్ ఫ్రైడ్ చికెన్ ఇద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. ఓకే. రండి రండి, ఇక్కడ ఫ్రైడ్ చికెన్ చాలా బాగుంటుంది. అన్నా, ఏమేమి ఉన్నాయి? ఏం లేదు తమ్ముడు. అన్నా అన్న ప్లీజ్ అన్న, నిన్ను నమ్ముకుని వీళ్ళిద్దరిని తీసుకొచ్చా అన్న. పైగా ఈరోజు తన బర్త్డే, అందుకే ఇక్కడ తప్ప ఇంకెక్కడ బాగుండదని. ప్లీజ్ అన్న, మా ఇద్దరికి లేకపోయినా పర్లేదు, తనకి ఒక్కదానికి ఉన్నా చాలు. బర్త్డే కదా పాపం. ఒక్క ప్లేట్ అయితే ఉంది, హాఫ్ అన్ అవర్ పడుతుంది తమ్ముడు. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ ఎందుకు తమ్ముడు, రోజు తినేవాడేగా. వీడు కూడా సెట్ అయ్యి రాస్తున్నాడు. ఈడు కొంప తీసి తీసుకెళ్ళడానికి నన్నే పిలుస్తాడేమో. వాసన చూసిన వామిటింగ్ వచ్చిద్దే. బర్త్డే నీదేనా అమ్మా? హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ అన్నా. వీడంటే ఒక ప్లేట్ పెడితే 2 ప్లేట్లు ఇచ్చాడు. బ్లడీ మస్కిటోస్. నువ్వు ఒక పీస్ తిను. నాకొద్దు, నువ్వు తిను. నేను రోజు తినేవాడినేగా. అన్నా, మీరు ఒక పీస్ తినండి, బాగుంది. నాకొద్దు, నేను రోజు తినేవాడినేగా.
మీరు తినండి. ఈరోజు ఇక్కడ లేదు, లేకపోతే 5 ప్లేట్లు నొక్కని తినేవాడిని. రేపు నేను బ్రోకి పార్టీ ఇస్తున్నా. రెస్టారెంట్ పిలువు, మంచి బిర్యానీ పెట్టిద్దాం. ఇప్పుడు చెప్పద్దు, రేపు చెప్దాం, ఓకేనా? ఓకే. ఇంకేంటి? ఇంకే లేదు, నేను తన్ని హాఫ్ అన్ అవర్లో తీసుకొస్తాను, వాళ్ళ అమ్మకి చెప్పా. రేపు కలుద్దాం, బాయ్. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? హలో, నేను నీకు ఒక లొకేషన్ పెడుతున్నా, అర్జెంట్గా అక్కడికి వచ్చే. ఎక్కడికి? లొకేషన్ పెడుతున్నా చూడు. హలో హలో హలో. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? సర్ప్రైజ్! ఎలా ఉంది బ్రో? నిన్న మీరు తినలేదు కదా, మీకోసమే స్పెషల్గా ప్లాన్ చేసాం ఈరోజు. నేనంటే ఎంత ప్రేమమ్మా నీకు. బాగా ఉప్పు కారం పట్టించి రాడు దింపి ఎలా ఉంది అని కులాసా ప్రశ్నలు అడిగినట్టుగా ఉంది. నా బతుకు. పిలవంగానే ఎక్కడికి ఏంటి అని అడుక్కున్నా వచ్చేసా. అయిపోయింది ఇక, నా బతుకు అయిపోయింది. చెక్కేస్తారులే. ఏంటి చూస్తున్నారు? చల్లారిపోతుంది, వేసుకోండి. అవును, మీకు నాన్ వెజ్ అంటే ఎందుకు అంత ఇష్టం? ఇష్టమా? ముక్క లేకుంటే ముద్ద కూడా దిగదు. దానికి నాన్ వెజ్ తినడం అంటే అస్సలు ఇష్టం లేదు. నాన్ వెజ్ వద్దంటే ఏదైనా వదిలేస్తుంది. తిని చల్లగైపోతే బాగోదు. ఏం చూస్తున్నావు? తిను. యాక్సిడెంటా? ఎక్కడా? ఏ హాస్పిటల్? రే, నా పెట్టిస్తారా వాడికి? ఎక్కడా? వస్తున్నా. అమ్మా, నాకు 100 రూపాయలు ఇక్కున్నాయి. కిన్లే వాటర్ వాళ్ళతో ముఖం కడుక్కుంటున్నాడు. జస్ట్ మిస్ రా. రే రా. అబ్బా,
ఏరా నాకు 100 ఇక్కున్నప్పుడు ఏమైందిరా? అమ్మయ్య జస్ట్ ఇంత మిస్లో తప్పించుకున్నాను రా. అయినా నాకు 100 ఇచ్చినా ఈకపోయినా నేను సరైన సలహానే ఇస్తానురా. అయినా ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు అమ్మాయికి నిజం తెలియాలి కదరా. వెళ్ళి నిజం చెప్పురా. నీ ప్రేమ ఎంత గొప్పదో నీకు తెలుస్తుంది. అవును నీకు 100 ఇవ్వాలి కదా. వద్దు, నువ్వు ఒక పని చేయను, వెళ్ళిపో. ఇంకెలాగైనా చెప్పా. తర్వాత ఏమైందో చెప్పురే. ఇదేంటి ఏదో వాయిస్ మెసేజ్ పెట్టింది. నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, అలాగే నీతో చల్లగాలిలో అలా నడవాలనిపిస్తుంది. నన్ను ఒక 20 minutes లో వచ్చి పిక్ చేసుకో. ఈరోజు ఎలాగైనా తనకు నిజం చెప్పేయాలి. చూద్దాం. అమ్మా ఎవరన్నా చూస్తారేమో. పద పద పద. ఏంటి వన్ సైడ్ కూర్చుంటుంది? ఓ వీళ్ళమ్మ నేర్పించుంటుంది. ఆంటీ 2 ఐస్ క్రీమ్. స్కాన్ చేస్తా. ఆంటీ అయిపోయింది. అవును ఇంత సడన్గా ఐస్ క్రీమ్ ఎందుకు తినాలనిపించింది? ఐస్ క్రీమ్ కాదు, నీతో తినాలనిపించింది. నీకు చెప్పాలి. ఏంటో చెప్పు. నేను మొత్తం ఇటు తిరుక్కొని మాట్లాడతాను, నువ్వు మధ్యలో ఏం చెప్పొద్దు, ఓకేనా? ఇద్దరం కలిసి ఉండాలంటే ప్రేమ ఉంటే చాలు. ఇద్దరం విడిపోవాలంటే ఒక అబద్ధం చాలు. నేను ఆడిన అబద్ధం వల్ల ఎవ్రీ సెకండ్ మనం ఎక్కడ విడిపోతామేమో అని ఒకటే టెన్షన్. రోజు చస్తూ బతుకుతున్నా. ఛా, నిద్ర లేదు, ఏమీ లేదు. అయినా ప్రేమించిన అమ్మాయి ఎదురుగా ఉంటే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది. నాకేమో తడిచిపోతుంది. నేనైతే చెప్పేస్తున్నా, నేను ప్యూర్ వెజిటేరియన్. అసలు నాకు నాన్ వెజ్ అంటే నాకు నచ్చదు. ఏంటిదేం రియాక్ట్ అవ్వలేదు? ఈ నిజం నీ దగ్గర దాచడానికి రోజు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నాను. ఇక నీ ఇష్టం. కానీ నాకు నువ్వు కావాలి. లైఫ్ లాంగ్ నువ్వు నాతో లేవంటేనే ఫీలింగే. ఐ లవ్ యూ.
ఈ సాంగ్ విని ఎంత ఫీల్ ఉందో. ఏం చెప్పు, సాంగ్ సూపర్ కదా. సూపర్, అద్దిరిపోయింది. అవును, ఇప్పుడు మీ ఫ్రెండ్కి ఎలా ఉంది? వాడోకే పాపం వాళ్ళెవరికి వాడు అబద్ధం చెప్పాడు. బాధలో బైక్ దొరుకుతుంటే మధ్యలో యాక్సిడెంట్ అయిపోయిందంట. తన లవర్కి అబద్ధం చెప్పాడా? ఆ, యాక్సిడెంట్ కాదు, చచ్చిపోయి ఉండాల్సింది. ఎవరైనా వాళ్ళు ప్రేమించిన వాళ్ళకి అబద్ధం చెప్తారా? ఓ గోవిందా గోవిందా. నో, అమ్మో, దయం దయం దయం. మా వీడు ఇలానే ఏదో ఒక రోజు నన్ను చంపేస్తాడు మా. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, మీరు పడుకోండి. ఏమైంది ఇడికే? ఇటు కూర్చున్నాడా? ఒరేయ్, ఎవడు పోయాడ్రా? నువ్వే అని తెలిస్తే నిజంగానే పోతావు. దీనమ్మ నైట్ నిద్రలో కూడా దీని టార్చర్ ఏంట్రా నాకు. హలో బేబీ, తిన్నావారా? నేను బ్లాక్ డ్రెస్ చేసుకున్నా, నువ్వు పింక్ డ్రెస్ చేసుకున్నా. కాంబినేషన్ అదిరిపోతుంది. లవ్ యూ బేబీ. రే నీ పిల్ల ఏంది రావడా? రే పోయి టీ తీసుకోరా బో. దీని అమ్మాయి సమాజం సంకనకపోయే రోజులు దగ్గరలోనే ఉన్నారా. ఈ పిల్ల నిబ్బాగాలను చూస్తేనే చంపేయాలనిపిస్తుంది. ఇదో రాబా నీ టీ. ఏమైందిరా ఏడుస్తున్నట్టు ముఖం పెట్టావు? ఇప్పుడు వీడికి కూడా చెప్పాలా? ఓ అంతే కదా, రివర్స్ ఇంజనీరింగ్ చేయరా. దానికి ఎందుకు ఇంత బాధపడతావు? ఈవినింగ్ పిలువు, నేను నీ వెంటే ఉంటా. తేడా వచ్చిందో? నేనున్నా కదరా. అదే నువ్వు ఉండవు మళ్ళా. అంటే అది నీకు అర్థం కావాలంటే డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి తమ్ముడు. పదపోదాం. ఏంట్రా ఇంకా రాలేదా? రాలేదు. ఎందాడు? ఏం చేస్తున్నాడు? ఒరే వీడేంటి నన్నే చూస్తున్నాడు? ఎవరు ఏమో ఇంత బాగుంది? హాయ్, ఏంటి కలవాలన్నావు? చెప్పరా చెప్పరా. డబ్బు ఇక్కడికి వచ్చి సెట్ వస్తున్నాను నా కొడుకు. వీళ్ళెవరు వీడికి అబద్ధం చెప్తాను డౌట్గా ఉందంట. ఇరికించేశాడు దొంగ నాకు. సిస్టర్ నేను కాదు సిస్టర్, సిస్టర్ నేను కాదు సిస్టర్.
ఆ అమ్మాయిని అనుమానిస్తున్నాడు. చెప్పురా. నేను కాదు సిస్టర్. సిస్టర్ నేను నిద్ర కాదు. కూడా సరిగ్గా పట్టట్లేదంట. ఆ, ఒక అమ్మాయి గురించి ఇంకో అమ్మాయికే తెలుస్తుంది కదా, సో నీ దగ్గర తీసుకొచ్చి ఏమైనా సలహా ఇస్తావేమో అని తీసుకొచ్చా. ఇరికించేశాడు దొంగ నా కొడుకు. ఫస్ట్ ఆ అమ్మాయిని అనుమానించడమే తప్పు, దాన్ని ఇంకో ఫ్రెండ్కి చెప్పడం ఇంకా తప్పు, అది ఇంకో అమ్మాయికి చెప్తున్నా చూడు అది ఇంకా పెద్ద తప్పు. వీని నువ్వు కొడతావా నన్ను కొట్టమంటావా? నువ్వాగు. ఆపరా. వాడు పాపం వాడేపోతాడులే, పాప వదిలేయండి. నిద్ర పోయేది. అయినా అలాంటి వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? చీ 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 చీ, ఇంకా వాడొద్దు, వాడు ఫ్రెండ్షిప్ వద్దు. ఆడపిల్లని అనుమానిస్తాడు. ఇంకోసారి కనిపిని నరకేస్తా కొడుకుని. నువ్వు కూల్ సిస్టర్, ఓకే ఓకే. పదా బయట టీ తాగుదాం. లేదు వెళ్ళాలి, టైం అవుతుంది. ఓకే బాయ్. ఈ అమ్మలు ఉన్నారే, బయటికి తీసుకెళ్ళమంటారు కానీ త్వరగా రాదు. వెయిట్ చేసి చేసి చిరాకు వస్తుంది. నువ్వే అయ్యే పనులు కనిపించట్లేదే. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? హలో, ఏమిటోయ్? ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది వయసు. ఆ చల్లగాలే టిన్ 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 టిన్. హే ఆపు, మ్యాటర్ ఏంటో చెప్పు. అంతాక్షరి ఆడుతున్నారా ఇద్దరు? హలో, నాకు పని ఉంది, నేను అమ్మతో బయట వెళ్తున్నా. అమ్మాయితో తిరగాల్సినాడు అమ్మతో తిరుగుతున్నాడు. ఇన్నోసెంట్ని అనుకోవాలని కదా బ్రో. నువ్వు ఊరుకోవే, తను ఫీల్ అవుతాడు. అలా ఏం లేదు, వాళ్ళ అమ్మ కోసమే అంత చేస్తున్నాడంటే మరి నా కోసం. చాలు సిగ్గుపడింది. నెక్స్ట్ ఏంటి? హలో హలో, నేను అమ్మతో సిటీ మార్ట్కి వెళ్తున్నా. బాయ్ బాయ్. ఏంట్రా వెయిట్ చేసావా? టైం అవుతుందమ్మా. ఆఫీస్ లేని రోజు కూడా అమ్మతో ఉండడానికి ఏంటి నీకు? సర్లే ఎక్కువ. హాయ్. ఇదేంటి ఇక్కడికి వచ్చింది? చాక్లెట్ తింటావా? దండం పెట్టనే వెళ్ళిపోవే. చాక్లెట్ ప్లీజే పోవే. తీసుకోమా, తీసుకో తీసుకో. వీళ్ళతో ఈరోజు ఆడుకుంటున్నారే. మళ్ళీ వచ్చింది. మాట్లాడేదా? వద్దు. సాయిరామ్, జరంతా చచ్చిపోతుండారా? అమ్మా ఏంట్రా ఇది తీసుకున్నా? కావాలా వద్దా? ఇష్టం లేకుండా తీసుకొచ్చావా నన్ను షాప్కి?
అదేం లేదమ్మా, నువ్వు షాపింగ్ చేసుకో. ఎందుకు వచ్చావు? ఏంటి బ్రో ఇది? మీకోసం వస్తే ఎందుకు వచ్చావు అని అడుగుతున్నారు. మధ్యలో దీని టార్చర్ ఎంతరా నాకు. కుక్క వెనకాల తోకలుగా దీని వెనకాల తిరగతానే ఉంది. అదే పిలిస్తే నేనే వచ్చినేవాని కదా, ఇలా ఎందుకు? ప్లీజ్ అమ్మా, నేను నా పార కట్టేసింది ప్లీజ్. ఇదేంటి బ్రో, మీకోసం వస్తే ఇలా అంటున్నారు. ముందేదో ఒకరోజు దీన్ని చంపేయాలి. దొరికిపోయాను రా. ఏంది? ఏమైంది? చూస్తుందో చూడు, చేసిందంతా చేసేసి. నన్ను ఆస్వాదించండి ఆంటీ. అంటే మీ అబ్బాయిని కూడా ఏదో పోనీలే చిన్న పిల్లలం లవ్ చేసుకున్నాం. మా అమ్మ నాన్న కూడా తన గురించి చెప్పా. నా స్టడీస్ కూడా రీసెంట్గానే కంప్లీట్ అయింది. వచ్చి మాట్లాడుతా అన్నారు. అయ్యో లే అమ్మా. లేదు, మీరు ఒప్పుకుంటేనే లేస్తా. నేను ఒప్పుకున్నా కాబట్టే ఇంటి దాకా వచ్చారు. లే. నాకు ముందే తెలుసు మీరు ఒప్పుకుంటారనేసి. ఎలా? అది మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత ప్రశాంతంగా ఉన్నారో. అది ఇంకెవరైతే అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తుంది. మీరు చాలా మంచోళ్ళ ఆంటీ. దేవుడు తెలివి లేని వాళ్ళందరూ నా చుట్టూనే పెట్టినట్టుగా ఉన్నాడు. వచ్చాయి నా కర్మ. ఆంటీ మిమ్మల్ని ఒకటి అడిగానా? అడుగమ్మా, దాంట్లో ఏముంది? ఎందుకురా నా బతుకు క్షణ క్షణ గండం అయిపోయింది. సిస్టర్ ఉన్న పాపానికి నాకే తెలియని శత్రువు అయిపోయింది. హెడ్ఎక్గా ఉంది. ఉంటే మా అక్కది తలనొప్పి రావాల్సింది. టీ తాగాలనిపిస్తుందమ్మా. అమ్మ ఎందుకురా నా బతుకిట్లా అయిపోయింది. అయ్యో పెడతానమ్మా. మీరు ఆగండి ఆంటీ, నేను వెళ్ళి పెట్టుకొని వస్తాను. అబ్బా పర్లేదు, నేను పెడతాను. మన పని మనం చేసుకోవడంలో తప్పేముందా ఆంటీ? అమ్మ దీని పర్ఫార్మెన్స్. వీళ్ళు పిన్న తాగేసి వెళ్ళిపోతే బాగుండు. ఇటు చూడు, గేదె కుడి తగినట్టు తాగుతోంది. అవును, మీ కూతురు ఎక్కడికి వెళ్ళింది? మా అమ్మాయి నీకెలా తెలుసు? తను నాకు అన్నీ చెప్తాడు. మీకు ఇంకో విషయం తెలుసా? తను నాకు ఇంతవరకు ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. తను నా పక్కనుంటే ఏదైనా సాధిస్తా అంత నమ్మకం. మీ గురించి, మీ పెంపకం గురించి అన్నీ చెప్తూ ఉంటాడు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగినా చెప్తాడు. ఆ నమ్మకంతోనే తన గురించి మా ఇంట్లో మాట్లాడాను. ఆంటీ మీకు ఒకటి చెప్తా, తప్పుగా అనుకోరు కదా? చెప్పమ్మా. పూజలు వ్రతాలు మనకైతే ఓకే, కానీ బయటికి వెళ్ళి వర్క్ చేసుకొచ్చే వాళ్ళకి నాన్ వెజ్ తినొద్దంటే ఎలా? వాళ్ళకి ఏం ఎనర్జీ ఉంటుంది? పాపం ఎప్పుడు ఏదో ఒక వ్రతం అని తినకుండా ఉంటాడు. మీకు ఇంకో విషయం తెలుసా? తన బర్త్డే రోజు కూడా తిందాం అనుకున్నాడు, కానీ అక్కడ లేదని తినలేదు. లేదంటే 5 ప్లేట్లు తను ఒక్కడే తినేవాడు. అవునమ్మా, ఆ రోజు బ్రో మా కోసం తినకుండా తనని తను చాలా కంట్రోల్ చేసుకున్నాడు, నేను చూసా. అమ్మా ఈ టాపిక్ నువ్వు ఆగరా. నువ్వు చెప్పమ్మా. అంత నమ్మకం మీ పెంపకం పైన. ఒక్క అబద్ధం కూడా చెప్పలేదని నిన్ను నమ్మిన అమ్మాయికి ఒక్క నిజమైనా చెప్పావురా? లైఫ్లో ఇద్దరు కలిసి బతకాలన్నప్పుడు ఈ అబద్ధాలు ఎందుకు? అలా అబద్ధాలు చెప్తే లైఫ్ అంతా చెల్లుబాటు అవుతుంది అనుకున్నావా? అలా చేస్తే ఒక్క క్షణమైనా నువ్వు ప్రశాంతంగా ఉండగలవా? లేక ప్రేమించాం కదా, పెళ్లి చేసుకుంటే ఒక మూల పడి ఉంటుందిలే అనుకున్నావా? ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నకి నీ గురించి చాలా గొప్పగా చెప్పిందంట. ఇప్పుడు తెలిసింది కానీ నిజాయితీ ఇది తీసుకెళ్ళి చెప్పమను. నిన్ను కాదు,
నిన్ను పెంచిన పెంపకానికి నన్నంటారు. నాకు కూడా ఒక ఆడపిల్లుందిరా. నేను కూడా ఇలానే ఆలోచిస్తాను. తలదించుకోవాల్సింది నువ్వు కాదు. పెంచిన దానికి నేను, ప్రేమించిన దానికి ఆ అమ్మాయి, మేమిద్దరం తలదించుకోవాలి. మా వాడు ప్యూర్ వెజిటేరియన్ అమ్మా. నాన్ వెజ్ ఉంటే వాడు అక్కడ ఉండలేడు. ఏదో పొరపాటున జరిగిపోయింది. వాడి తరఫున నేను అడుగుతున్నాను, క్షమించమ్మా. ఛీ, నువ్వు ఇలాంటి వాడవని అస్సలు అనుకోలేదు. మీ అమ్మ పెంపకం చాలా మంచిదన్నావు, ఇదేనా? పాపం వాళ్ళెవరికి వాడు అబద్ధం చెప్పాడు. బాధలో బైక్ దొరుకుతుండే మధ్యలో యాక్సిడెంట్ అయిపోయిందంట. తన లవర్కి అబద్ధం చెప్పాడా? యాక్సిడెంట్ కాదు, చచ్చిపోయి ఉండాల్సింది. ఎవరైనా వాళ్ళు ప్రేమించిన వాళ్ళకి అబద్ధం చెప్తారా? ఏంట్రా పెట్రోల్ అయిపోయింది మామ. నీ అబ్బా చూసుకోవాల్సిన అవసరం లే. ఏయ్ బండి నీదిరా. ఓ ఏందేడు సర్లే తోసుకొచ్చి. నేను దోసుకురావాలా? నువ్వే ఈ బండి నేను దోసుకురావడం ఏంటి? ఏందేడు నేను పట్టుకుంటా. 1 2 3 4 5 6 7 8 9 10. పనికి మాలినదవా. నైట్ పేకల్లాగా తాకపోతే ఇటు కక్కవు కదా బే లఫూడ్గా. హే జాగ్రత్తరా, ఇలా ఉందని తెలుసుంటే ఇంట్లో రెస్ట్ తీసుకొని ఉండొచ్చు కదా, బయటికి రావడం ఎందుకు? సరే హాస్పిటల్కి తీసుకెళ్తా పదరా. ఇంత మంచోళ్ళు కూడా ఉంటారా? ఫ్రెండ్ ఇంత బాగా చూసుకుంటున్నాడు. ఏంట్రా చూసుకోవాలి కదా. అబ్బా కావట్లేదే. అయినా బుద్ధి లేదా బే, అంత తాకపోతే సస్తావా? అమ్మ నా కొడక, అమ్మాయి ఉందని వెళ్ళి నాకు ఒక లగ్నం పోతావురా రే, నాశనం అయిపోతావు. ఎన్నాళ్ళ గుర్తొచ్చానా వానా, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన, చుట్టల్లా వస్తావి చూసి వెళ్ళిపోతావి.
పిచ్చి వేసాడే. అబ్బా మీరు ఓకే కదా? పర్లేదు. మీతో కొంచెం మాట్లాడాలి. నాకు ఇలా చెప్పడం ఇదే ఫస్ట్ టైం. లైట్గా భయంగా కూడా ఉంది. మీతో లైఫ్ లాంగ్ కలిసి బతకాలనిపిస్తుంది. ఏంది ఇలా తోసేసింది? ఓయ్, వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు. టైం తీసుకో, కంగారు పడకు. ఐ లవ్ యూ. ఛీ, నువ్వు ఇలాంటి వాడవని అస్సలు అనుకోలేదు. యవ పెంపకం చాలా మంచిదన్నావు, ఇదేనా? ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావు? ఆ అమ్మాయి వెళ్ళిపోయిందని బాధపడుతున్నావా? తను వదిలేసి వెళ్ళిపోయిన దానికన్నా నువ్వు పెంచిన పెంపకాన్ని అన్నందుకే ఎందుకో మోయిలన్నంత భారంగా ఉందమ్మా. తనకి నిజం చెప్పడానికి చాలాసార్లు ట్రై చేశా, కానీ ప్రతిసారి ఏదో ఒకటి జరిగేది. మొదట తను ఎక్కడ బాధపడుతుందేమో అని తనకి నిజం చెప్పలేదు, కానీ అప్పటి నుంచి ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేకపోయానమ్మా. ఈ టైంలో ఎవరు? ఏంటంటే ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు? హలో హలో లక్కీ, ఆంటీ చెప్పండి. సరే ఆంటీ, ఏం చేద్దాం? నా దారి అడ్డదారి. ఏంటి ఈ పాప ఇంకా రావట్లేదు? వస్తుంది. ఎలాగైనా విషయం చెప్పాలి. ఎలా చెప్పాలి? వీడేంటి ఇక్కడున్నాడు? వీడేంటి నా వెనక వస్తున్నాడు? ఏదైతే చెప్పేద్దాం. అమ్మో, వీడు నన్నే ఫాలో అవుతున్నాడు. అంటే నేను
ఏంట్రా ఫాలో అవుతున్నావా? మా వాడి గురించి వాళ్ళ అమ్మ మాట్లాడాలన్నారు, అది చెప్దామని వచ్చా. అంతేనా? నమ్మొచ్చా? అంతే అంతే ఒట్టు. అబ్బా ఆ, ఆ, ఒక్క నిమిషం. వస్తున్నారంట, మనం వెళ్దాం. హాయ్ అమ్మా. హైరా, టెన్షన్ ఏం పడకు, ఫ్రీగా ఉండు, ఓకేనా? ఎలాగైనా వాళ్ళని కలపాలి. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. నా వల్ల దూరం అవుతుంటే నాకేదోగా ఉందమ్మా. వాడిని అలా చూడలేకపోతున్నా. అమ్మాయి గురించి నువ్వు చెప్తుంటే చాలా బాధగా ఉంది. మరే మనం ఎలాగైనా కలపాలంటే అమ్మా, బ్రో ఎందుకు నాన్ వెజ్ తిండు? వాడికి 7 సంవత్సరాలు ఉన్నప్పుడు అనుకుంటా అమ్మా. పుట్టెంటుకల కోసమని మీ అంకుల్ ఒక పొట్టేల్ని తీసుకొచ్చాడు. ఆ పొట్టేలతో వాడికి స్నేహం బాగా కుదిరింది. ఓ, మా వాడు పొట్టేలతో కూడా ఫ్రెండ్షిప్ చేశాడనమాట. తర్వాత వాడు పుట్టెంటుకల సమయానికి వాడు కళ్ళ ముందు చూస్తుండగానే దాన్ని చంపేశారు. ఓ షెట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడు నాన్ వెజ్జే తినలేదు, తినడు కూడా. మా వాడిది పెద్ద కథే. దానివల్ల ఎన్ని దెబ్బలు తిన్నాడో నా బిడ్డ, ఎంతమంది దగ్గర మాటలు పడ్డాడో నా బిడ్డ. అయినా తను ప్రేమించిన అమ్మాయి ఇబ్బంది పడకూడదని తనకు నచ్చినా నచ్చకపోయినా అలానే ఉండిపోయాడు నా కొడుకు. అది తెలియక ఈ చేత్తో కొట్టా నా బిడ్డని. కానీ వాళ్ళిద్దరిని మనమే ఎలాగైనా కలపాలి. రే, ఎక్కడికి రావచ్చాం? అర్జెంట్ పని ఉందిరా, 5 నిమిషాలు చూసుకెళ్ళిపోదాం పా. రే మామ, నిజం చెప్పరా, నువ్వు అమ్మాయిని మోసం చేసావు కదా? ఆ టాపిక్ ఎత్తద్రా. నాకు తెలుసురా నువ్వు అమ్మాయిని మోసం చేసావని. వదిలేరా. అది మోసం కాదంటావా? చెప్తున్నా వదిలేమని. సారీ. నేనే నీకు సారీ చెప్పాలి. నీకు నచ్చకపోయినా నన్ను నువ్వే భరించావు. అలా ఏం లేదు. కావాలంటే నీకోసం నాన్ వెజ్ అయినా తింటాను. ఏం అక్కర్లేదు, నేనే మానేస్తా కావాలంటే. నేనే తింటా అని చెప్తున్నా కదా. ఏం అక్కర్లేదు, నేనే మానేస్తా అంటున్నా కదా. ఏయ్, నేను చెప్పి అయ్యో, ఒకసారి వీళ్ళు అర్థం మళ్ళీ చేసుకోవా? విడిపోయేలాగుండారు. రండి వెళ్దాం. నీకోసం నేనే రే తింటా. రే రే, ఇక్కడ ఉంటే ఇలాగే మాట్లాడుకుంటారు కానీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సారీ ఆంటీ. పర్లేదులే అమ్మా, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు, అది చాలు.
అసలు నీకోసం వాడు ఏం చేశాడో తెలుసా? నా కొడుకు చాలా అమాయకుడమ్మా. నేనన్నా తన చెల్లెన్నా చాలా ఇష్టమమ్మా. తనలో ఎన్ని బాధలున్నా పైకి ఎప్పుడు నవ్వుతూనే అందంగా కనిపిస్తాడు. ఎదుటివారి బాధలని వాడు అర్థం చేసుకొని వాడి వల్ల అయినా సహాయం చేయగలడు. కానీ వాడి బాధ ఎవ్వరికి ఎప్పటికీ చెప్పుకోలేడు. వాడంత మంచివాడు నీకు దొరకడం నీకు చాలా అదృష్టం అమ్మా. ఎప్పటికీ నవ్వుతూనే అందంగా కనిపించే నా కొడుకు లోపల చాలానే దాచుకుంటాడు. నువ్వు నా కోసం నిజంగా నాన్ వెజ్ తిన్నావా? అవును, ట్రై చేశా కానీ కుదరలేదు. ఐఎమ్ రియలీ సారీ. వాళ్ళ స్టోరీ ఎండ్ అయింది, మన స్టోరీ స్టార్ట్ చేద్దామా?